11 మంది ఒటువులకు శ్రీ గాయత్రి పీఠమునందు సాయంకాలం 6 గంటల నుంచి స్వామివారి విగ్రహాన్ని గ్రామోత్సవంగా ఆదిశంకరాచార్యుల జయంతి శుభ సందర్భంగా బ్రాహ్మశ్రీ గాయత్రి పీఠంలో ఈరోజు ఉత్సవ విగ్రహాన్ని కూడా షోడశోపచార పూజలు స్వామివారి అష్టోత్తర పూజలు అలంకారము నిర్వహిస్తున్నాము. కాబట్టి మీకు ఏర్పాటు చేసినటువంటి ఆసనాలపై కూర్చుంటే ఒక 10 నిమిషాల్లో కార్యక్రమం మొదలవుతుంది. కాబట్టి దయచేసి ओम प्रातरग्निं प्रातरिन्द्रगो हवामहे भगं भूषणं ब्रह्मणस्पतिं प्रातः सोमभूतरुद्रं हुवेम वयं पुत्रपथितेर्योनिधत्ता इदानीं भगवन्तस्याव उत प्रभित्वभूतरेव भगवान् अस्तु देवा तेन भयं भगवन्तस्मि सरोभवपुरहेतारलेहा सवत्वरायोष कृतन्मुहाना विश्वदप्रवीणा यूयं पाप स्वस्तिभिः सदा चिकीर्षति गिरं कुरु भागायै नमः. అందరూ కూడా శంకరాచార్య స్వామి వారిని ఒక్కసారి మనస్సులో అందరం లేయాలి. ఒక్కసారి చక్కగా అందరం లేచి నిలబడాలండి. ఓం విశ్వాధిజో రుద్రో మహర్షి హిరణ్యగర్భం పశ్యతజాయమాన సంయునత్తు యస్మాస్తి కించిత్ యస్మాన్మానీయో నవ్యాయో అస్తి కశ్చిత్ వృక్షజివస్తప్తో దివితిష్ఠత్యేక తేనేదం పూర్ణం పురుషేణ సర్వం న కర్మణాన తేనైకే అమృతత్వమానశు పనేధనాకం విహితం గుహాయ విప్రాజతే తద్యతయో విశంతి వేదాంత విజ్ఞాన సునిశ్చితార్థ యోగ యతయ శుద్ధ సత్వా ते ब्रह्मलोके दुपरान्तकाले परावृताय पुण्डरीकं पुरमध्यसग्रस्तं तत्राविदग्रं गगनं विशोकस्परस्मिर्यदन्त यो वेदानोस्वरप्रोक्तो वेदान्तेज प्रतिष्ठितः सदाशिवसमारम्भान् शङ्कराचार्यमध्यमाम् अस्मदां वन्दे गुरु परम्परां नमो गुरुपादुकाभ्यो नमो पतिभ्यः परपादुकाभ्यः आचार्य सिद्धेश्वर पादुकाभ्यो नमोऽस्तु लक्ष्मीपतिपादुकाभ्यः सर्वविद्यानां दक्षिणामूर्तये नमः. स्मृतिपुराणानाम् आलयं करुणालयं तं देवं निर्मलस्फटिकाकृतिं वहे. नमो ब्रह्मादिभ्यो ब्रह्मविद्या सम्प्रदायो नमो गुरुभ्यः. వటువులందరూ కూడా కొంచెం ముందుకు వచ్చేసి చక్కగా సాష్టాంగం తూర్పు గాని లేదా ఉత్తరానికి గాని పద్భ్యాం కరాభ్యాం కర్ణాభ్యాం ప్రణామోష్టాంగముచ్యతే. భగవత్పాదాచార్య సాష్టాంగ ప్రణామాన్ సమర్పయామి. పెట్టించండి, కూర్చోండి. ఒక 2 వటువులకు 2 జంటలకు కలిపి ఒక బ్రాహ్మడు కూర్చునేట్టుగా కొంచెం సమన్వయం. చక్షుషు గచ్చేమ దేవా పుత్రై భ్రాతృభిర్తవ హిరణ్యై నాకం గృహ్ణానాత్ సుకృతస్య లోకే తృతీయ పృష్ఠే
అధిబలం చంద్రబలం తదేవ విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే ఇంద్రియయుగం ప్రారంభకాలే ముహూర్త సుముహూర్తో అస్తు. అందరూ అక్షతల చేతులు అందరూ కూడా చెప్పాలి. విఘ్నే సకలాయ సకలాయ జగద్ధితాయ జగద్ధితాయ నాయజ్ఞ శృతి యజ్ఞ విభూషితాయ విభూషితాయ గౌరీసుతాయ గౌరీసుతాయ. చక్కగా మా అబ్బాయి ఉపనయన మహోత్సవ కార్యక్రమాన్ని ప్రారంభిస్తూ సమయంలో చక్కగా జరిగేట్టుగా అనుగ్రహించమని చెప్పి మహాగణపతిని మనసారా ప్రార్థన చేసి అక్షతలు వేసి నమస్కారం చేసుకోవాలి. అందరూ కూడా శ్రీ మహాగణాధిపతి ప్రార్థనాపూర్వక తర్వాత ఆడవాళ్ళు అంతవరకే. అబ్బాయికి వటువుకు మాత్రం తర్వాత ఉపనయనం అయిన తర్వాతే ఆచమనాధికారం వస్తుంది కాబట్టి దంపతుల వరకు చేయిస్తాం. ఆచమ్య కేశవాల స్వాహ నారాయణాల స్వాహ మాధవాల స్వాహ శ్రీధరాయ నమః ఋషికేశాయ నమః పద్మనాభాయ నమః దామోదరాయ నమః సంకర్షణాయ నమః అధ్వక్షజాయ నమః నారసింహాయ నమః అచ్యుతాయ నమః జనార్దనాయ నమః ఉపేంద్రాయ నమః హరజే నమః. శ్రీకృష్ణాయ నమః. అక్షతలు కొద్దిగా వాసన చూసి మీ ఎడమ భాగం నుంచి అంటే ఆడవాళ్లకు ఎడమ పక్క నుంచి వెనక్కి వేసేసేయండి. ఓం ఉత్తిష్టంతు భూత పిశాచాః ఏతే భూమి భారకాః ఏతేషాం విరోధేన అందరూ కూడా ప్రాణాయామం చేయాలి. చక్కగా గాయత్రి మంత్రాన్ని మనస్సులో అనుకుంటూ దైవీ గాయత్రి ఛందః ప్రాణాయామే వినియోగః. ఓం భూః ఓం భువః ఓం శుభః ఓం మహః ఓం జనః ఓం తపః ఓం సత్యం. ఓం నీళ్లు వేసుకొని రెండు చేతులు తుడుచుకొని ఎడమ చేతిలో అక్షతలు వేసుకోవాలి. ద్వితీయ పరార్థే శ్వేతవరాహ కల్పే వైవస్వతమన్వంతరే కలియుగే భారతవర్షే భరతఖండే మేరోర్ దక్షిణ దిగ్భాగే శ్రీశైలస్య నైరుతి ప్రదేశే కృష్ణాకావేర్యోః మద్వాసరః వాసరయాం తిథౌ వాసరః భృగువాసరే శుభవాసరే శుభనక్షత్ర శుభయోగ శుభకరణ. దయచేసి మైకులో మేము చెప్పింది మీరు అనుసరిస్తూ ముందుకు వెళ్తే కార్యక్రమం దిగ్విజయంగా చేసుకోగలుగుతారు. మీరెక్కడో వదిలేసుకునే అవకాశాలు ఉంటాయి కాబట్టి దయచేసి ఎవ్వరు కూడా ఇబ్బంది పడకుండా మైకులో మేము చెప్పింది ఫాలో అవుతూ మీకు అక్కడే దగ్గరలో స్వాములు కూడా కూర్చొని ఉంటారు కాబట్టి వాళ్ళని కలసం మీద చేయి మూసి అభిమంత్రణ చేస్తూ ఉండాలి. కుర్చీ వేసుకోండమా. మా కింద కూర్చోలేని వాళ్ళు కూర్చో. ఓం కలహస్యముఖే విష్ణు కంఠే ప్రస్తమాశ్రితః అంగైస్తైతాస్త్రమే కలశాం సమాశ్రితః ఓం ఆకలసేషు ధావతి పవిత్రే పరిశుచ్యతే పూజా ద్రవ్యాలు సంప్రోక్ష్య తర్వాత మీకు తర్వాత పూజా ద్రవ్యాలు కుసుమాక్షతాన్ గృహీత్వా గణపతిం ప్రార్థయేత్. అక్షతలు ఒక పువ్వు చేతులు కవర్లో పూలు కూడా ఇచ్చింటారు. తమలపాకులు ఉంటాయి, పండ్లు ఉంటాయి. మీ ద్రవ్యాలన్నీ లోటు లేకుండా ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి ఏదైనా మీ దగ్గర ఆ నుంచి తీసుకొని నిదానంగా కార్యక్రమాన్ని చేసుకుంటూ ఉండాలి. ఓం భూ గణపతి కుడి చేతో ఓం అసురీతే పునఃస్థాన చక్షుప్ర ప్రాణమిహనో దేహి భోగం పారబాజూపస్తాత్రైహైవాగత్య సుకన్యరం తిష్టందు స్వాహ అస్మై ప్రాణా ప్రతిష్టందు అస్మై ప్రాణాక్షరం దుజ అస్మై దేవత్వవర్చాలే మామహే జగచ్చర సజీవం ధ్యాత్ర. అక్షతలు వేస్తూ ఉండాలండి గణపతికి. చెప్పటే చుడుజారపై సంగ్రామే సర్వకార్యేషు విఘ్నస్తస్య న జాయతే. పట్టుకుని చక్కగా గణపతిని నమస్కరిస్తూ విష్ణు శివపట్నం చతుర్భుజం అభీప్సితార్థ సిద్ధ్యర్థం పూజితో రక్షురైరపి నమః ధ్యాయామి ధ్యానం సమర్పయామి.
ఆచమనీయం సమర్పయామి స్నాపయామి. స్నానం చేయించినట్టుగా ఒక 5 సార్లు చల్లుతూ ప్రోక్షణ చేస్తూ ఉండాలి. ఓం గంధము పసుపు కుంకుమ చక్కగా విడివిడిగా గణపతికి సమర్పణ చేస్తూ ఉండాలి. ఓం ముగ్గురు వేయాలి, వటువు తల్లి తండ్రి ముగ్గురు కూడా. పుష్పాలదే ప్రసోమదే కుంకుమారి పర్వత ద్రవ్యాన్ని సమర్పయామి. సుముఖాయ నమః. ఓం కపిలాయ నమః. గజగరుడకాయ నమః. ఓం లంబోక్షాయ నమః. బాలచంద్రాయ నమః. ఓం గజాననాయ నమః. ఓం వక్రతుండాయ నమః. ఓం శూటిలు ఉంటాయి, అగ్గిపెట్ట కూడా పెట్టింటారు. వెలిగిన అందరం సమన్వయం చేసుకుంటూ అందరినీ చక్కగా ఒకే తాటిపైకి తీసుకొని వచ్చి కార్యక్రమాన్ని ముందుకు తీసుకుని వెళ్లే రోజు గాయత్రి పీఠంలో శంకర జయంతి పురస్కరించుకుని స్వామివారి విగ్రహాన్ని, శంకరాచార్య స్వామివారి విగ్రహాన్ని గోవర్ధనగిరి వాస్తవ్యులు కూడా చక్కగా గాయత్రి పీఠంలో ఆ శంకరాచార్య స్వామివారి యొక్క ఆ స్వామివారికి కూడా అక్కడ అర్చన పూజాధికారులు జరుగుతాయి. పక్కన ఒక పండుగ పెట్టేసేయండి, ఒక అరటి పండు ఏదైనా తీసుకొని దానికి చెక్కేయండి అంతే. ధూపమాగ్రాపయామి దీపం దర్శయామి ధూపదీపానంతరే ఆచమనం సమర్పయామి. నైవేద్యం నమస్కారం చేసుకొని వటువు తండ్రి ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొబ్బరికాయ కొట్టండి, అందరూ కూడా కొట్టి నీళ్లు పట్టేసేయండి. హారతి అంటే వాళ్ళ దగ్గర ఉండేది తీసుకోండి. కర్పూరం ఉంది, ప్రోక్షణ చేయాలి. అంబూరము పండు వాటి మీద నీళ్లు ప్రోక్షణ చేయాలి. ఓం భూర్భువస్సువః. చుట్టూ తిప్పాలి. సత్యం వర్తేన పరిశించామి. స్వాహ. ఓం దానాయ స్వాహ. ఓం దవానాయ స్వాహ. నారికేళ ఖండద్వయస్థిత ఫలనైవేద్యం సమర్పయామి. కలశం నీళ్లు గణపతికి చూపించి పక్కన వదలాలి 3 సార్లు. భోజనం సమర్పయామి. ఆంబూరం సమర్పయామి. దక్షిణ కూడా కవర్ లో పెట్టారు, దక్షిణ ఉంటుంది. ఒక దక్షిణ తీసుకొని చక్కగా అక్కడ తాంబూలంలో పెట్టండి. ఒక్క మూకటి తీసుకోండి. హారతి సమర్పణ చేయాలి. అందరూ కూడా గణపతికి చక్కగా హారతి ఇస్తూ ఉండాలండి. ఓం అర్చత ప్రార్చత ప్రియమేధాసో అర్చత వేసి కళ్ళ కట్టుకోవాలి. 2 చేతులతో నమస్కారం చేసుకోండి. జై భరో గణేష్ మహారాజ్. అందరూ అక్షతలు ఒక 2 పూలు చేతులు పట్టుకోవాలి. ఆయన భజంత్రి ఏకదంతాయ విద్మహే వక్రతుండమధపతయే నమస్తే అస్తు లంబోదరాయ ఏకదంతాయ విఘ్న వినాశినే శివసుతాయ శ్రీ వరదమూర్తయే నమో నమః. శ్రీ మహాయాహీనం భక్తిహీనం గణాధిపాన్ అనేన ధ్యానావాహనాది షోడశోపచార పూజనేన భగవాన్ సర్వాత్మకః సర్వం శ్రీ మహాగణాధిపతి ప్రీతో భవతు. ఉత్తరే శుభకర్మణ్య విఘ్నవస్తుని భవంతో పెట్టుకోవాలి. చక్కగా మగవాళ్ళు కొన్ని అక్షతలు శిరస్సు మీద ధరించండి. గణపతి దగ్గర ఉండే అక్షతలు శిరస్సు మీద వేసుకోండి.
మహాగణపతి ప్రసాదం అభిమంత్రణ చేస్తూ ఉండాలి. ఆడవాళ్ళు చేతులు పెట్టాలి, రెండు చేతులు. ఓం సర్వేషు కాలేషు నమస్తదేశేశ్వరేషు కార్యేషు తతైశ్వరీశ్వరః స్వరూపైర్భగవాన్ కృష్ణాయత్రవార్ధోదనంతరః మంత్రశ్రేయమయాభోజత్రవాన్ నిత్యాభీక్తానాం యోగక్షేమం మహాత్మ్యం జ్ఞానాభాగనం దత్తుజాయతే మంత్రశ్రేయమయాభోజత్రవాన్ ఏతర్వధర్మమ అనన్యాస్తిందరం గోపాం వేదనాపయుపాసతే నిత్యాభీక్తానాం యోగక్షేమం మహాత్మ్యం స్మృతే సకల కళ్యాణం నిత్యం వృధామి శరణం వదం సర్వదా సర్వకార్యేషు నాస్తి దేశాం అమంగళం భగవాన్ మంగళాయతరం హరే సర్వమంగళవాన్ కల్కే శివే సర్వార్థ సాధకే. త్ర్యంబకే దేవి నారాయణి నమః. కొద్ది కొద్దిగా చక్కగా వేయండి అందరూ కూడా. శ్రీ లక్ష్మీనారాయణాభ్యాం నమః. ఈశ్వరాభ్యాం నమః. మీ ఇంటి దేవుణ్ణి ఇష్ట దైవాన్ని మనసారా ప్రార్థించి నమస్కారం చేసుకోవాలి అందరూ కూడా. ఓం ముక్తా విద్రుమహే మనీరదవల ఛాయైర్ముఖైర్ యోదేవస్తవితాస్మాకం ధియోభ్యై నమః కులదేవతాభ్యో నమః. మీ తల్లిదండ్రుల్ని ఒక్కసారి మనస్సులో స్మరించుకొని అందరూ కూడా నమస్కారం చేసుకోవాలి. వటువులు మాత్రం గారి రెండు పాదాలు తాకి నమస్కారం, రెండు చేతులతో చూడండి. దయచేసి తొందరపడకుండా కుడి చేత్తో కుడి పాదం, ఎడమ చేత్తో ఎడమ పాదం చక్కగా తాకండి. చక్కగా పాదాల మీద పెట్టి నమస్కారం చేసుకోండి. చెప్పుకోండి మనస్సులో మాతృదేవో భవ అనుకుంటూ చేయాలి. పితృదేవో భవ, ఆచార్య దేవో భవ. జగద్గురువులు ఆచార్యులు ఇక్కడ కూర్చొని ఉన్నారు. జగద్గురువుల ముందు ఎవ్వరూ ఆచార్యులు కాదు. కాబట్టి చక్కగా ఇక్కడ ఒక్కసారి శంకరాచార్య స్వామి వారిని ప్రార్థించి అందరూ కూడా నమస్కారం చేసుకోండి. బ్రహ్మశ్రీ గండూరి దత్తాత్రేయ శర్మ గారిని కూడా మనస్సులో ఒక్కసారి నమస్కారం చేసుకోవాలి అందరూ కూడా. ఓం ఆచార్య దేవో భవ అతిథి దేవో భవ. మీరెవరి రూపంగా భావించి నమస్కారం చేసుకోవాలి. మీ బంధువర్గం ఈ ఉపనయన ఒక్కసారి నమస్కారం చేసుకోండి. అతిథి దేవో భవ సర్వేభ్యో మహాజనేభ్యో నమః. ప్రణామపూర్వకం విధివత్ ప్రాణాయామ్య గృహ భూభాండ భాద్రాత్మద్రవ్యస్థలని చెప్పి భూమాతను ప్రార్థించి నమస్కారం చేయండి. మహేత్యో పృథివీ జనజనం యజ్ఞం ఉత్తరేణితో తీసుకొని 3 గ్లాసుల్లో వేయాలి. కొద్ది కొద్దిగా వేయండి. ఆవు పంచితం ఉంటుంది మీ దగ్గర, ఆవు పంచి వేశారా? ఓం ఇమమే గంగే యమునే సరస్వతి పుష్పిని బృహస్పతి ప్రసూతాస్థానో వించంద్రగం మహతః. 3 ఒక్కలు తీసుకొని ఒక్కలు చక్కగా ఒక్కొక్క గ్లాసులో ఒక్కొక్క ఒక్క వేసేసేయండి. తర్వాత దక్షిణ చిల్లర దక్షిణ ఉంటుంది, అది కూడా 3 బిళ్ళలు తీసుకొని 3 గ్లాసులో వేయండి. ఓం సహిరత్న శాస్త్రేణ విరోహసి అశ్వత్థేవో నిషవనం పర్తేవో వసతి కృత. అక్షతలు చేతులు పట్టుకోవాలి. గంధము, పసుపు, కుంకుమ, విడిపూలు అన్ని కూడా విడివిడిగా 3 కూడా గ్లాసుల్లో 3 గ్లాసుల్లో వేస్తూ వరుణ పూజ అర్పణ చేస్తూ రావాలి. మృదువే దత్తాత్మనే గంధం పరికల్పజామి. గ్లాసులు దర్భతో అట్లా అభినంత్రిస్తూ తాకి పట్టుకొని ఉండాలి. అందరి దగ్గర దర్భ పెట్టారండి మొత్తం. ఇంకో విశేషం ఏమని విప్రాణాం ప్రతివాక్యానుష్ఠు ఓం సౌమనస్య వస్తు ప్రార్థనతో అట్లే తాకి పట్టుకొని ఉండాలి. అక్షతాపాంతు పుష్పాయ. అక్కడ ఉండే అర్చకుడు స్వాములంతా కూడా పురోహితులంతా వాళ్ళ మీద అక్షతలు వేస్తుండండి దంపతుల మీద. అందరూ చెప్పాలి. సర్వేషాం బ్రాహ్మణానాం మనః సమాధీయత సమనాస్మః. దక్షిణ
కుంభోదకేనంతో ఉద్దరేని పట్టుకోవాలి. మగవాళ్ళు అక్షతలు దక్షిణ చేతిలో పట్టుకొని ఉండాలి. చక్కగా అక్కడ రాగి పళ్ళెం ఉంది కదా, ఆ రాగి ఆరోగ్యమస్తో స్వస్తి శివంకరమాస్తో కర్మ సమృద్ధిరస్తో పుత్ర సమృద్ధిరస్తో వేద సమృద్ధిరస్తో శాస్త్ర సమృద్ధిరస్తో ధనధాన్య సమృద్ధిరస్తో అహల వృద్ధిరస్తో ఇష్ట సంపదస్తో సర్వ సంపదస్తో యత్పాపం తత్వదిహతమస్తో అంగారక బుధ బృహస్పతి శనైశ్చర రాహు కేతు సోమదైత ఆదిత్య బృహద సర్వే గ్రహా ముహూర్త జన్మ నక్షత్ర విద్యాయంతు శామ్యంతు ఘోరాని శామ్యంతు పాపాని శామ్యంతు వేదజ శుభాని వర్ధంతా శివార్థవస్సంతు. ఈనాటి శంకర జయంతి మహోత్సవ అన్న ప్రసాదాన్ని మొదలు అలానే మహారాజా పోషకులు డబ్ల్యూ శివరామని శ్రీమతి శ్రీ ఎం పద్మలత గారు కర్నూలు, శ్రీమతి పి పల్లవి గారు, శ్రీ పాలపర్తి గారు కర్నూలు, శ్రీ ప్రఫుల్ల గారు ప్రొఫెసర్, మాడుగుల సత్యప్రసాద్ గారు రిటైర్డ్ అనంతపూర్, శ్రీమతి కుమారి గారు మరియు శ్రీ మామిడపల్లి నరసమ్మ మరియు కుటుంబ సభ్యులకు మరియు శ్రీమతి ఎన్ స్వాతి గారు, శ్రీ నివర్తి ఒటు ఎవరైతే ఉన్నారో వారికి కూడా ఏదైనా పుట్టింటి వాళ్ళు తెచ్చి ఉంటే అవి కూడా ఈ సందర్భంలో ఇచ్చేయండి. కర్నూలు గారు, శ్రీమతి సుభద్రమ్మ గారు, గన్నమరాజు సాయిబాబా గారు చెన్నై, కీర్తిశేషులు శ్రీమతి కృష్ణ కర్నూలు, శ్రీ వైదేహి రమ్య గారు, శ్రీ ప్రయాగ మాతి కౌశిక్ కర్నూలు గారు, శ్రీమతి జి సుమతి, శ్రీమతి వై సుగుణ, శ్రీ ఎం యమ్మనూరు రామకృష్ణ గారు హైదరాబాద్, డబ్ల్యూ విజయలక్ష్మి, శ్రీ డబ్ల్యూ పణేశ్వర గారు, శ్రీ కళ్ళే సత్యనారాయణ, శ్రీమతి కళ్ళే ఉమ్మ గారు, శ్రీ కళ్ళే వేణుగోపాల్ శర్మ గారు, శ్రీమతి కళ్ళే విజయలక్ష్మి గారు, శ్రీ కళ్ళే శ్రీకాంత్ శర్మ గారు మరియు శ్రీమతి కళ్ళే శారదమ్మ గారి జ్ఞాపకార్థం వీరి జ్యేష్ఠ పుత్రుడు శ్రీ కళ్ళే నసరామయ్య గారు, శ్రీమతి కళ్ళే మరుదుతమ్మ గారు డోన్ మరియు వస్తువులు సమకూర్చినటువంటి వారు మన యొక్క ప్రాయోజకులు అభినందనలు తెలుపుతున్నది. అంతేనా? ఎవరెవరైతే ఈ రోజు ఈ కార్యక్రమాన్ని ధర్మం చేయడానికి సహాయ సహకారాలు అందించినారో వాళ్ళకందరికీ కూడా శంకరాచార్య స్వామి వారి యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహం, వేదమాత గాయత్రీదేవి అనుగ్రహం కలగాలి అని చెప్పి ఆ అమ్మవారి పాదాలకు సాష్టాంగ నమస్కారాలు సమర్పిస్తూ నాంది వస్త్రాలు దయచేసి పైన వేసుకోండి. అంతే నారికేళం కొంచెం ఇంకా నీళ్ళు ఉన్నాయి కదా, అంతే నారాయణ స్వాహ. సంపదలు ఇద్దరు చేయాలండి, ఆడవాళ్ళు కూడా. కేశవాయ నమః. పిల్లలు చెప్పదు, వటూరొద్దు, తల్లి తండ్రి మాత్రమే పలకాలి. ఆయుష్య అభివృద్ధ్యర్థం ఉపనయన మహోత్సవ కర్మణి నాంది దేవత ఆరాధనం బ్రాహ్మ్యాది సప్తమాతృక ఆవాహనం పూజనం కరిష్యే. అక్షతలు నీళ్లు కొద్దిగా వదిలేసి సంకల్పం చక్కగా అందరూ కూడా లేచి నిలబడాలి. నాంది పళ్ళి వృద్ధ మాతర మన గోత్రము అవి చెప్తూ వాళ్ళనందరినీ ఈ ఇంట్లో ఈ శుభకార్యం జరుగుతూ ఉంది. ఒక్కసారి మీరు ఈ శుభకార్యాన్ని చక్కగా గమనించి ఆశీర్వదించండి అని చెప్పి మన వంశకర్తల్ని పెద్దల్ని ఒక్కసారి స్మరిస్తూ చేసుకునేటువంటి కార్యక్రమమే నాంది పూజ. కాబట్టి మీ గోత్రాలు వస్తూ ఈ కార్యక్రమాన్ని చక్కగా చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఓం తత్ర దేవత సత్యవస్వాఖ్యా విశ్వేతర. మీ గోత్రం అనుకోండి మనస్సులో. గోత్రా సత్యవస్వాఖ్యా విశ్వేదేవా నాంది సత్యవస్వాఖ్యా విశ్వేదేవా నాంది ముఖాః నాంది వృద్ధమాతుం ప్రపితామహ వృద్ధమాతుం పితామహ వృద్ధమాతామహ సపత్నీకా. మేనమామ గారి గోత్రం అంటే వటువు తండ్రి ఎవరైతే ఉన్నారో ఆ తన్నే పురతకం సకం సరింగోశ్చత్వత్తమకం అపమానారి సాధ శానస్సూరస్తనజో విజావాగ్దేశాతే సుపతిర్భూత్వస్తే అధితయేహి ఈడామహే. అబ్బాయి మధ్యలో ఉన్నారమ్మా, అబ్బాయి మధ్యలోకి రావాలి.
ఈడా అందరూ చెప్పాలి. ఈడయేహి అదితయేహి సరస్వత్యే ఆగచ్చత. ఒక్క పైకి వేసేసి దేవత ఆగచ్చత ఆగచ్చత. ఏతే ధర్మోపనయన ధర్మోపనయన అక్కడే పెట్టేసుకోండి. ముందు పెట్టేసేయండి, అక్కడ కింద పెట్టేయండి. ఎవరి స్థానంలో వాళ్ళు మళ్ళీ అట్లా కూర్చోండి. నాంది దేవత ఆగచ్చత ఆగచ్చ. కులదేవత రెండిటికి కలిపైనా వేసేసుకోవచ్చు. రెండు ప్రకల్పయామి నాంది శోభన దేవత కులదేవత సుప్రీత సుప్రసన్న వరదా భవంతు. మీ ఇంటి దేవుణ్ణి నమస్కారం చేసుకోండి అందరూ కూడా. మా అబ్బాయి ఈరోజు ఉపనయనం చేసుకుంటూ ఉన్నటువంటి వటువుకు మీ ముత్తైదువులు ఎవరైతే ఉన్నారో అందరూ కూడా ఒక్కసారి వస్తే ఒక్క వచ్చేయండి. మొత్తం పర్యంతం మధ్యే వర్తిరికాలే సంభావితానాం పాపానాం నిరహరణార్థం. అక్కడ టెంకాయ కొట్టించుకొని వచ్చాయి. అయ్యా తాంబూలం చేతిలో పట్టుకొని నిలబడాలి. అందరూ చిన్నాలు తిరగాలి. చక్కగా కుడి చేతి పట్ట 3 ప్రదక్షిణాలు తిరగండి. సమస్త సంపత్సమవాప్తిహేతవహపునంతు త్వాం బ్రాహ్మణ పాదపాంశవ ఆపద్గణద్వాంత సహస్రపారవ సమీహి సహాసన అన్నపాన వివసన అన్నపాన సహభోజన. ప్రస్తుతానికి ప్రత్యామ్నాయదాశక్తి హిరణ్యం దుభ్యమహౌ శ్రీదేవ మహర్షికి ఓం అభివంతనం ఆత్మా వై పుత్రనామా సతీవ సనదస్తౌ అష్టమస్ృతం పద ముక్కు మూసుకొని కుడి ముక్కుతో బ్రహ్మరంధ్ర స్థానంలో ఒక్కసారి ముక్కు పెట్టాలి. అక్కడ ముక్కు పెట్టి ఓం ఏతయోరేవ దక్షిణే కర్ణే జాపః అంగాత్ కుడి చెవులో చెప్పేట్టుగా చూడండి. సంభవసి హృదయ దధిజ ఆత్మా వై పుత్రనామాసి సజీవ శరదశతం అశ్మా భవ భవ హిరణ్యం అస్తృతం భవ పశూనాం త్వా హింకారే నాభిజిగ్రామి. అక్కడ మీ దగ్గర తేనె ఉందండి, కొద్దిగా తేనె ఉంది, అట్లా పెరుగు కూడా ఉంది, 2 ఉన్నాయి. పీఠం వాళ్ళు వెళ్ళి వాళ్ళకు తొందరగా అందించే కార్యక్రమం చేస్తే చక్కగా అంతా తీసుకోండి. ప్రాసనం చక్ర ఉత్తరాభి పంచవిస్నాపజిత్వా
ఇక్కడ ఒక్కసారి తేనె పెరుగు నెయ్యి నాకు స్నానం చేయించాలంట. ఆ స్నానం చేయించే బదులుగా ఇక్కడ ఏం చేస్తామంటే కలశం నీళ్లతో ఒక్కసారి చక్కగా అట్లా తమలపాకుతో అద్దుకొని నీళ్లు మార్చిన చల్లుతూ ఉండాలి అబ్బాయికి. తల్లి తండ్రి ఇద్దరు కూడా ఆ ఉంగరం అట్లా పెట్టుకోండి. మళ్ళీ ఇంకొకసారి వస్తుంది, నేను చెప్తాను. నీళ్లు చల్లుతూ ఉండాలి, కలశం నీళ్లు వాళ్ళకి ప్రోక్షణ చేస్తూ ఉండాలి. ఓం క్షేత్రజయత్వా. మొట్టమొదటిసారి పిల్లలకు స్నానం చేయించిన ఘట్టాన్ని ఒక్కసారి తల్లి మనస్సులో తలుచుకుంటూ ఆయన వటువులంతా చేయి కడుక్కోండి, శుభ్రంగా చేయి కడుక్కొని ఆ ఉంగరం కడి ఎవరు ఉంగరాలు వాళ్ళు. ఇప్పుడు తండ్రి అయం కుమార ఇది ఓం మాతృ దక్షిణకు స్థనం ప్రతిధాత్యా. మామూలుగా పరమ పవిత్రమైనటువంటి తల్లి పాలు ఇచ్చేదానికి కూడా మంత్రం చెప్పారండి మన దాంట్లో. ఓం అయం కుమారో జరాంతయతు దీర్ఘమాయు యస్మై త్వగ్స్తన ప్రత్యాయా నిర్వక్షో యశోబలం యత్తో మే హృదయం దివి చంద్రమసి స్థితం ఖగోళృతం. ఓం కుమారి చక్కగా తాకి పట్టుకోవాలి. ఓం నామయతి నరుదతి యత్ర వజం వదామసి ఆపశ్చుక్తేష్వితి కుమారస్య శిరస్సమీపే ఉదకుంభం నిధాయ. ఉదకుంభం అంటే అబ్బాయి శిరస్సుకు తాకించి పట్టుకోవాలి. ఇద్దరు తల్లి తండ్రి ఇద్దరు కూడా శిరస్థ ఉదకుంభం నిధాయ ఆపశ్చుక్తేషు జాగ్రత్త రక్షాకోషి నిరిసోనుదత్వం. సర్షపాంతరీకరణ విశ్రామం జరణోత్తరైర్మంత్రై త్రిస్త్రిత్ ప్రతిస్వాహాకారకం హుత్వా. అక్క ఇట్లా తిరుగు, లేకపోతే ఇట్లా తిరుగమ్మా, ఇట్లా తిరుగు. ఓకే స్వామి. మీ ఉద్ధరేణి ఏదైతే ఉందో ఆ ఉద్ధరేణి ఒక సమిద తీసుకోండి, దారం నీరు ఉంటుంది దానికి చుట్టేసుకోండి చక్కగా నెయ్యి వేయడానికి. పెద్దది తీసుకోండి, కొంచెం పెద్దది, పెద్ద సమిదలు తీసుకోండి. వేదగాయత్రి బ్రాహ్మణ సంఘ సభ్యులు కూడా అల్పాహారం సేవించే వారిని నిదానంగా వడ్డించి వారిని సంతృప్తి పరచవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాము. శ్రీ గాయత్రి పీఠం యొక్క ఆవరణ దుర్గాదేవి గాయత్రీదేవి యొక్క సమక్షంలో అనుగ్రహము, గాయత్రి మాత అనుగ్రహము కలిగి వారు అక్షతలు చేతిలో పట్టుకొని అగ్నిదేవుడిని ప్రార్థన చేసి నమస్కారం చేసుకోవాలి. ఓం అగ్నిమిత్రా చత్వారి శృంగావేశ నాయకు వస్తున్నాడు, నాయకు వస్తున్నాడు. హోమగుండం మీద పైన మీద అగ్నజయ నమః కుతవహాయ నమః కుతరాసయ నమః కృష్ణవర్ధనాయ నమః. ఆ చుట్టూ దర్భలు వేశారు, 4 దర్భలు. అవి తాకాలి ఒక్కసారి మీకు అందినంత వరకు. ఓం ప్రాగ అదేం తీయకూడదండి, అట్లా కింది మెట్ట మీదే ఉండాలి, అవి తాకండి అంతే. ఓం ప్రాగగ్రహ దర్భైన ప్రశ్నాలి.
నారాయణ ప్రసాదాత్ ఓం వటో మంగళ ద్రవ్యాని సర్వేషాం సర్వౌషధాని సర్వజితివాన నక్షత్ర ముహూర్త లగ్న హోరత్రే కారణవాంశ వరదా భవంతు ఆదిపాలగ్రహ ప్రద్యుమ్నో నరకో పరశుర పురస్తిమ్రావణే చూడండి శక్తిధరశ్చరాం గణనః కుర్వంతు మాం సావధాన సుముహూర్తే సపదరీచం తనతరుర్బందార కల్పద్రుమో జంబూనింబకదంబచూతవరసా వృక్షాక్షయే క్షీరిణః తే సర్వే ఫలమిశ్రితాః సుకుసుమాః పుండాగపాణి వనం రమ్యంచైత్రగస్వం మంగళం సావధాన సుముహూర్తే సావధాన లక్ష్మీనారాయణ ధ్యాన సావధానర్వ్యాసో బాలీ జమదగ్నికుత్సజనక గార్గ్యం జిరో గౌతమః మాం తాతామహుషో భగిగణ లక్ష్మీనారాయణ ధ్యాన సావధాన రేణుకా క్షిప్రానేత్రవతి మహాసురనది ఖ్యాతిం జయామూర్తే సావధాన సులగ్నే సావధాన లక్ష్మీనారాయణస్య బ్రాహ్మణ సంఘ పెద్దలందరూ కూడా సుముహూర్తం సంభవిస్తూ ఉన్నది. ఫోటోలను ఆశీర్వదించడానికి రావాల్సిందిగా సమీపించిందాయి శిరస్సు మీద తల్లి తండ్రి ఇద్దరు కలిసి విశ్వమిదం జగత్ పర్వతాజిని రాజా విశాఖం ఇహైవైదిమాప్యవిష్టా పర్వతజిమాభిచాచరి ఇంద్రజివేహస్తిష్ట ఇహరాష్ట్రముధారయ అవితిష్ఠముతం జగ అధరే సందృశత్వః ఇంద్రజిమవృత్రహాతిష్ఠ అభాసురన్న అయంత బ్రహ్మణస్పతి ముహూర్తకాలే సూర్యాదీనామవారాంత ఆనుకూల్యపామస్తు వేదమాతాచార్య శంకరాచార్య భగవానుకి జగద్గురు శంకరాచార్య భగవానుకి ముహూర్తాన్ని చక్కగా చేసుకున్నా. అటువంటి శుభ పుష్కరాంశంతో కూడినటువంటి ఆ మిథున లగ్న శుభ పుష్కరాంశ గురువులు జగదాచార్యులైనటువంటి స్వామి వారి యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహ కృపా కటాక్ష వీక్షణం చేత ఈరోజు వాళ్ళ సుసంపన్నమై సమృద్ధిగా చక్కగా వాళ్ళకు ఫలితాన్ని ఇవ్వాలి అని చెప్పడా ఈ ఉపనయన మహోత్సవాలు చేసి అత్యంత ఉత్కృష్టమైనటువంటి ఫలితంగా చెప్తూ అందరికీ కూడా ఆ ఫలితం వేదమాత గాయత్రి శంకరాచార్య స్వామి అందించాలి, ఆ అనుగ్రహాన్ని ఇవ్వాలి అని చెప్పి ప్రార్థన చేస్తూ వేదమాత గాయత్రి మాతకి జగదాచార్య శంకర భగవానికి వటువు వారి తల్లిదండ్రులు తప్ప మిగతా వాళ్ళంతా కూడా టిఫిన్ పోవాల్సిందిగా గాయత్రి పీఠ వ్యవస్థాపకులు శతావధాని పూర్ణమైనటువంటి అనుగ్రహం కలగజేయాలి అని చెప్పి ఒక్కసారి చక్కగా ప్రార్థన చేసుకుంటూ ఫలీకరణ హోమం చేసుకున్నాం. ఎండగుంది తీసుకోండి. వాళ్ళు ఎవరైనా ఉంటే వంటశాల దగ్గరికి వెళ్తే టిఫిన్ పెడతారమ్మా. చక్రమే త్రేదానంద దేవతం సమూఢమస్య సుక్కు అంటారు దాన్ని. చక్కగా ఆ వృద్ధరేని కట్టినటువంటి ఆ సమిధ తీసుకొని స్వాహాయుష్య అభివృద్ధ్యర్థం కాలం అనాశ్రవిన్యోన్య ఆశ్రవిత్వాత్ అతిశయ శ్రీ పుష్టి కామ్యార్థ ఫలసిద్ధ్యర్థం సాంగోపాంగ ప్రతిపాదిత
నిత్య అధికార ఉపనేష్య ఉపనయనాంగత్వేన ఆరో రక్షార్థం రక్షాబంధనం కరిష్యే. 3 కంకణాలు ఉంటాయి. ఆ కంకణాలకు ముందు పూజ చేయాలి. పసుపు కుమారముపనయేష్యే రక్షార్థం రక్షాకంకణ చేతులు పట్టుకోవాలి. విశ్వేత్తాదే సమనేషు ప్రమాఖ్యాయ జగత్ప్రభగాభురో శరవాయ ఋషి వందనే సుముహూర్తో అస్తు. ఆ అక్షతలు యజ్ఞేశ్వరుడి దగ్గర వేసి నమస్కారం చేసుకోండి. అక్షతలు సుమంగళీర్యమ్మదోరిమాగోసమేన వక్షర సౌవాక్యవస్తే తత్వాయాస్తం విపరేతనా పంచమతైరవత్వమిదౌ జాతేన సకలేన రక్షా రక్షాంగధారణమనే ఆత్మ ఆనుకూల్యకాఫలసిద్ధిరస్తు. ఆనుకూల్యతా ఫలసిద్ధిరస్తు. నవదంతధారణ ముహూర్తస్తు నమతే ఆదిత్యాదిరసిద్ధిరస్తు. తర్వాత ఇంకొకటి యజ్ఞోపవీతం సఫలమైనటువంటి యజ్ఞోపవీతం ఆ 2 పెట్టి మాతాగుణోత్తమాత్మనే పుష్పం ప్రకల్పయామి గర్భాత్మనే బ్రహ్మోత్తమాత్మనే అమృతైనేత్యం ప్రకల్పయామి సంస్కృతత్వాత్మనే తాంబూలాది అధ్యక్షులు అందరూ కూడా యజ్ఞోపవీత ధారణ కార్యక్రమం జరుగుతా ఉంది. సంఘం పెద్దలందరూ కూడా ప్రాతర్మధ్యాహ్న సంధ్యాసు త్రిమూర్త నీళ్లు చల్లాలి. స్నానం చేయించాలి. యజ్ఞోపవీతాల మీద ఓంకారం ప్రథమతంతో ఆవాహయామి, అగ్నిం ద్వితీయతంతో ఆవాహయామి, సర్పం తృతీయతంతో ఆవాహయామి, శోభం చతుర్థంతో ఆవాహయామి, మహావిష్ణుం ఆవాహయామి, తృతీయ గ్రంథౌ రుద్రం ఆవాహయామి స్థాపయామి పూజయామి. యజ్ఞోపవీత దేవతాభ్యో నమః. సర్వోపచార పూజాం సమర్పయామి. పెద్దలు ఎవరైనా ఉంటే వాళ్ళు కూడా అట్లా చక్కగా తాకి నమస్కారం చేయించండి వాళ్ళ చేత. తాకి నమస్కారం చేసుకున్న తర్వాత పవిత్రం పవిత్రం ప్రజాపతే సహజం పురస్తాత్ యజ్ఞోపవీతం ఫలమస్తు ఫలమీతం పవిత్రం ప్రజాపతే సహజం పురస్తాత్ ఆయుష్యభద్రయా ప్రతిపంచశుక్రం ఫలమస్తు ఫలసిద్ధిరస్తు. గాయత్రీ నాథకి శంకర భగవానకి. వెంట వచ్చినటువంటి పెద్దలు
అక్షతలు వేయించి ఆశీర్వాదం తెలిపి చక్కగా ఆశీర్వాదం చేయించండి ఫోటో